ఆర్టీఐ చట్టం ఏ సంవత్సరంలో అమలు చేయబడింది? 2005 సంవత్సరంలో అమలు చేయబడింది. మానవునిలో ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని ఏ భాగాన్ని పేర్కొంటారు? ప్లీహం. హోమియోపతి వైద్య విధానాన్ని రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు? డాక్టర్ శామ్యూల్ హనీమన్. ర్యాబీస్ వ్యాధి ప్రభావానికి గురయ్యే భాగం ఏది? మెదడు. క్రింది వాటిలో కలరా వ్యాధికి కారణం అయ్యేది ఏది? ఆప్షన్ ఏ వైరస్, బి బ్యాక్టీరియా, సి ప్రోటోజోవా, డి శిలీంధ్రం. సరైన సమాధానం ఆప్షన్ బి బ్యాక్టీరియా. చీమలు కుట్టినప్పుడు శరీరంలోకి ప్రవేశించే ఆమ్లం ఏది? ఫార్మిక్ ఆమ్లం. భారత కాలమాన రేఖ, కర్కట రేఖలు ఏ రాష్ట్రంలో ఖండించుకుంటాయి? ఛత్తీస్గఢ్. బ్రహ్మపుత్ర నది యొక్క ఏ ఉపనదిని బంగారపు నది అంటారు? సుబనసిరి. బిత్రా దీవి భారతదేశంలో ఏ దీవులలో భాగం? లక్షద్వీపులు. రజియా సుల్తానా ఏ వంశానికి చెందినది? బానిస వంశం.